మనం ఇప్పుడు నాన్ రెవెన్యూ అకౌంటు మనం ఆల్రెడీ 5 అని చెప్పుకున్నాం. నెంబర్ 2లో మూలధన రాబడి నాన్ రెవెన్యూ అకౌంట్ అన్నాం. దీన్ని మూలధన రాబడి. అందులో ఓపెన్ మార్కెట్ లోన్స్, బహిరంగ మార్కెట్ రుణాలు, బహిరంగ మార్కెట్ రుణాలు, ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడి నుంచి అప్పులు తీసుకుంటుంది? ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే ప్రభుత్వము జీతాలు ఇవ్వటం కోసం కానీ, పెన్షన్లు ఇవ్వటం కోసం కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయటం కోసం కానీ ఏం చేస్తుందంటే ప్రభుత్వము యొక్క బాండ్లు, సెక్యూరిటీలను ముద్రించి ఈ రాష్ట్రం లోపల అమ్ముకుంటుంది. ఈ రాష్ట్రం లోపల షెడ్యూల్ బ్యాంకులకు కానీ, నాన్ షెడ్యూల్ బ్యాంకులకు కానీ, పిఎఫ్ ఆఫీసులకు కానీ, ప్లస్ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ఇంకా ఎవరైనా కొనుక్కోవచ్చు. దాన్ని కొనుక్కుంటే వాటి మీద వాళ్ళకి ఏమొస్తుందంటే వడ్డీ వస్తుందండి. ఇప్పుడు భవిష్య నిధి ఉన్నది స్టేట్లో, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, 1000 కోట్ల డబ్బు ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల డబ్బు అంతా భవిష్య నిధిలో ఉంటుంది. మరి రేపు మీకు జాబ్ వచ్చినాక భవిష్య నిధిలో ఖాతా తెరబడుతుంది, మీ జీతంలో శాలరీ కట్ అయ్యి అలా పడుతుంది. మీకు ఇంట్రెస్ట్ కట్టియాలంటే అది కూడా అప్పులు ఇచ్చుకుంటేనే కదా ఇంట్రెస్ట్ కట్టి ఇచ్చేది ఉద్యోగులకు. అందుకే అది ఏం చేస్తుంది, రాష్ట్రాల యొక్క బాండ్లు కొనుక్కుంటుంది. కొనుక్కున్నప్పుడు ఆ బాండ్ మీద వడ్డీ వస్తుంది. ఇవాళ బ్యాంకులలో కూడా ఎస్బీఐ లాంటి బ్యాంకులలో స్టోర్ ఉన్నప్పుడు డబ్బు అది కూడా ప్రభుత్వం యొక్క బాండ్లు కొనుక్కుంటుంది. ఆ మధ్యలో అమరావతి కట్టడానికి కోసం చంద్రబాబు నాయుడు అమరావతి బాండ్లు అమ్మాడు మార్కెట్లోకి. అట్లా బాండ్లు, సెక్యూరిటీలు అమ్మి డబ్బు సమకూర్చుకుంటుంది. దాంతోపాటు ఇంకా స్మాల్ సేవింగ్ నుంచి కూడా డబ్బు సమకూర్చుకుంటుంది. తర్వాత స్వయం ప్రతిపత్తి సంస్థలు అంటే రైతు మిత్ర గ్రూపుల నుంచి కూడా, డ్వాక్రా గ్రూపులు చేసిన పొదుపు నుంచి కూడా అప్పు తీసుకుంటుంది ప్రభుత్వం. మరి ఇవన్నీ డ్వాక్రా గ్రూపులు, రైతు మిత్ర గ్రూపులు, చిన్న మొత్తాలు, స్వయం సహాయక బృందాలు, ఈ మన సెక్యూరిటీలు అమ్ముకోవడం అంతా కూడా ఓపెన్ మార్కెట్ కిందకి వస్తాయండి. రెండోది కేంద్ర ప్రభుత్వ రుణాలంటే ప్రాజెక్టుల కోసం, పరిశ్రమల కోసం, సంక్షేమ పథకాలు అమలు చేయటం కోసం కేంద్రము నుండి రాష్ట్రము అప్పులు తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ అంటాం ఇది. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఏపీకి ఎక్కువ అప్పులు సెంట్రల్ ఇస్తుంది ఈ 5 years. ఎందుకు ఇస్తుందంటే రిమోట్ అంతా చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. నరేంద్ర మోడీ పడాలన్నా, కూర్చోవాలన్నా, లేవాలన్నా ఇక్కడ రిమోట్ నొక్కాలి. నేను వెళ్ళిపోతాను అన్నాడు అనుకో, పోతూ ఆయన ఒక్కడు పోడు నీ తీసుకుని పట్టుకొని పోయింది అనుకోండి, ఆయన ప్రభుత్వం పడిపోతుంది. మొన్నటిదానిగా చంద్రబాబు నాయుడును నరేంద్ర మోడీ ఆడుకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు ఆడుకునే రోజులు వచ్చినాయి 5 years. ఎందుకంటే ఇప్పుడు ఆయన అప్పు అడిగినప్పుడు అప్పియలేదనుకో నేను వెళ్ళిపోతా అంటాడు. అందుకే ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఎక్కువ అప్పులు ఇస్తుంది. కరెక్ట్గా భారతదేశ ప్రజలు మరి చంద్రబాబు నాయుడు మద్దతు ఉండేలాగా బీజేపీకి తీర్పునిచ్చారు. ఒకవేళ 300 పైగా కనుక సీట్లు చంద్రబాబు నాయుడు మద్దతు లేకుంటూ వస్తే గ్రాంట్లు చక్కగా ఇచ్చేటోడు కాదు, ఈ అప్పులు చక్కగా ఇచ్చేటోడు కాదు, పోలవరం నిధులు ఇచ్చేటోడు కాదు, అమరావతికి నిధులు ఇచ్చేటోడు కాదు. మరి ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా గవర్నమెంట్ అట్నే ఉండాలని నామ మాత్రం వచ్చి ఆగాలి. అదే లాస్ట్ ఇయర్ చూడండి 330 సీట్లు వస్తే దేశంలో ఏ రాష్ట్రాన్ని కూడా లెక్క చేయలేదు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ అప్పులు తెచ్చుకోవచ్చు. మరి ఇది ఒక మార్గం ఉంది. దీని తర్వాత మనకు డిపాజిట్ లావాదేవీలు అన్నాం. డిపాజిట్ లావాదేవీలు అంటే ఇదే భవిష్య నిధి రుణాలు అంటారు వీటిని. డిపాజిట్ లావాదేవీలు అని మన బుక్లో రాశారు, తెలుగు అకాడమీ బుక్లో. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే సర్వే ప్రకారం మనకు పిఎఫ్ రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ రుణాలు అనాలి. దీన్ని మనకు తెలుగు అకాడమీ బుక్లో మాత్రం ఈ విధంగా రాసిండు దాన్ని. అంటే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ అంటే భవిష్య నిధి రుణాలు అంటారు. అంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత 1 year వరకు పిఎఫ్లో ఖాతా తెరవరు. 1 year అయిపోయిన తర్వాత కంపల్సరీ పిఎఫ్లో ఖాతా తెరిచి ఆయన శాలరీలో కొంత శాలరీ కట్ అయి ఈ భవిష్య నిధిలో జమ అవుతుంది. ఈ భవిష్య నిధి నుండి కూడా మనం అప్పులు తీసుకున్నారు. దాదాపు మనకు శ్వేతపత్రం మొన్న రిలీజ్ చేసిన
చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన ఆర్థిక అంశాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే భవిష్య నిధిలో ఏం లేకుండా ఉడుచుకొచ్చిందంట జగన్మోహన్ రెడ్డి. అసలు జీరో బ్యాలెన్స్ లేకుండా ఊడ్చిందంట. మొత్తం జీరో బ్యాలెన్స్ అంటే పాపం ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగులకు ఆపద వచ్చినప్పుడు అలా బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే కొడుకుని చదివటం కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో అప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకసారి తీసుకోవాలని దాచిపెట్టుకుంటారండి. వాళ్ళు అప్లై చేసుకుంటే కూడా భవిష్య నిధులు డబ్బులు లేవు ఆగవని చెప్తానంట వాళ్ళ ఉద్యోగులు తీసుకోవడానికి కూడా భవిష్య నిధులు అప్పులు అంటే మనీ లేకుండా మొత్తం ఊడిసి అప్పులుగా తీసుకుందంట గవర్నమెంట్. అంటే టోటల్ లాగేసిండు అనేది అక్కడ ఒక సమాచారం ఉంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులలో వ్యతిరేకత సంపాదించుకున్నాడు. ఎందుకు సంపాదించుకున్నాడంటే ఈ నిధిని అంతా ఊడిచేసిండే. మరి చూడండి, పిఎఫ్ నుంచి కూడా అప్పులు తీసుకోవచ్చు మన ప్రభుత్వము, ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా. ఇంకా మనకు రుణాలు అడ్వాన్సులు అంటే జనరల్గా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్థానిక ప్రభుత్వాలకు అప్పులు ఇస్తుంది. స్థానిక ప్రభుత్వాలంటే మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు, జిల్లా పరిషత్లకు అప్పులు ఇస్తుంది. అప్పులు ఇచ్చినప్పుడు గవర్నమెంట్కు ఇక్కడ ఏమవుతుందంటే వ్యయం అవుతుంది. ఇక్కడ చూడండి, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, రుణాలు అడ్వాన్సులు వ్యయంలో రాసిన మొత్తం వ్యయంలో రాసినాం ఇక్కడ. మరి ఇక్కడ ఆదాయంలో కూడా రాసినాం రుణాలు అడ్వాన్సులు. ఎట్లా రాసినాం? ఇచ్చినప్పుడు రుణం, స్థానిక ప్రభుత్వాలకు రుణం ఇచ్చినప్పుడు గవర్నమెంట్కు వ్యయం అవుతుంది. ఆ స్థానిక ప్రభుత్వాలు తిరిగి రుణం ఇస్తున్నాయండి. తిరిగి చెల్లిస్తున్నప్పుడు రాష్ట్రాలకు ఏమవుతుంది? ఆదాయం అవుతుంది. ఇప్పుడు అడ్వాన్సులు అంటే ఏంటిది? ఒక ప్రాజెక్టు కానీ ఏదైనా ఒక టెండర్ కానీ వేసినప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏం చేయాలి? ఇప్పుడు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టాలి, గవర్నమెంట్ దగ్గర కొంత అడ్వాన్స్ పెట్టాలి వాళ్ళు. ఆ అడ్వాన్స్ ఏమైందంటే అప్పుడు ఆదాయం అయింది గవర్నమెంట్. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి ఏం చేస్తుంది? తిరిగి ఇస్తుంది. అప్పుడు గవర్నమెంట్కి వ్యయం అవుతుంది. చూడండి, అడ్వాన్స్ పెట్టినప్పుడు ఆదాయం అవుతుంది, అడ్వాన్స్ తిరిగి ఇచ్చినప్పుడు వ్యయం అవుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ లీజు తీసుకోవాలి అంటే ఓనర్ దగ్గర 2 లక్షలు అడ్వాన్స్ పెట్టాలి. ఇప్పుడు ఓనర్కి ఆ 2 లక్షలు ఏంటిది? ఆదాయం. ఈ బిల్డింగ్ వేకెంట్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఆయన ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి. అప్పుడు ఆయన ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ కూడా టెండర్లు వేసినప్పుడు, ప్రాజెక్టులయో రోడ్లయో రకరకాల టెండర్లు వేసినప్పుడు ఆ కాంట్రాక్టర్లు గవర్నమెంట్ దగ్గర ఏం పెడతారు? అడ్వాన్స్ పెడతారు. అది పూర్తయినాక వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి చెల్లిస్తుంది. ఆ అడ్వాన్స్ అన్ని రోజులు గవర్నమెంట్కి ఆదాయమే. మరి ఇది రుణాలు అడ్వాన్సులు అంటాం. ఇక ఇతర రుణాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు నుంచి కానీ, ఏడీబీ నుంచి కానీ, ఐఎంఎఫ్ నుంచి కానీ అప్పులు తీసుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంటేనే మనం వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఏడీబీ నుంచి కానీ, ఐఎంఎఫ్ నుంచి కానీ అప్పులు తీసుకోవచ్చు. వాటిని ఇతర రుణాలు, అదర్ డెబిట్స్ అంటారు. అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. అయితే అమరావతికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చింది కానీ అది అప్పు కాదు, అది కేంద్రం తీసుకొని రాష్ట్రాలకు ఫ్రీ ఇచ్చింది. డైరెక్ట్ కేంద్రము తీసుకోకుండా రాష్ట్రం తీసుకుంటే అప్పు అవుతుందండి. కానీ అమరావతికి ఆ 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకోవాలి, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేదు. అట్లా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నేను భరించను అన్నదనుకోండి, అప్పుడు డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తుంది, అమరావతికి ఇచ్చేయండి అని చెప్తుంది. ఇచ్చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవచ్చు. అట్లా పోలవరం ప్రాజెక్టుకో ఇంకా ఇతర కార్యక్రమాలకు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో స్టేట్ గవర్నమెంట్లో అప్పులు తెస్తుంది. వాటిని ఇతర రుణాలు అంటాం. మరి ఈ 5 కూడితే మనకు మూలధన రాబడి అన్నామండి. మరి ఇప్పుడు మనం 2 చదువుకున్నాం. 2 చదువుకున్నప్పుడు మరి ఇప్పుడు పన్నేతర ఆదాయంలో ఎక్కువ ఆదాయము 23-24 సర్వే ప్రకారం 23-24 ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఎకనామిక్ సర్వే ప్రకారం 2023-24 ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం నాన్ ట్యాక్సెస్లో పన్నేతర ఆదాయంలో ఎక్కువ ఆదాయము దేని ద్వారా వస్తుంది అంటే మైనింగ్ ద్వారా వస్తుందండి. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం మైనింగ్ ద్వారా వస్తుందండి.
అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, పన్నేతర ఆదాయం 100% వస్తే సగం ఆదాయము అన్ని మార్గాల ద్వారా వస్తే సగం ఆదాయం ఒక గనుల ద్వారా వస్తుంది, మైనింగ్ ద్వారా వస్తుంది. అంటే ఆర్థిక సేవలు అంటాం. ఆర్థిక సేవల్లో మైనింగ్ ఒక భాగం, పాడి ఒక భాగం, డైరీ ఫామ్లో ఒక భాగం, ఫిషరీస్ ఒక భాగం అని చెప్పిన. అంటే మీకు వడ్డీలు డివిడెండ్లు ఒకటి, సాధారణ సేవలు ఒకటి, సామాజిక సేవలు ఒకటి, ఆర్థిక సేవలు ఒకటి. వడ్డీలు డివిడెండ్ల ద్వారా, సాధారణ సేవలు, సామాజిక సేవల ద్వారా వచ్చే ఆదాయం ఒక వ్యక్తి అయితే ఒక్క మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయమే 54% ఉంది పన్నేతర ఆదాయం. అంటే చూడండి 54% ఉంది. మైనింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నేతర మార్గంలో ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుంది అంటాడు. మైనింగ్ తర్వాత సెకండ్ ప్లేస్ పన్నేతర ఆదాయం. అంటే మైనింగ్ తర్వాత పన్నేతర ఆదాయంలో ఎక్కువ ఆదాయం హెల్త్ ద్వారా వస్తుందండి, ఆరోగ్యం ద్వారా వస్తుంది. ఆరోగ్యం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, ఆరోగ్యం ద్వారా. మరి ఆరోగ్యం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది సెకండ్ ప్లేసు. తర్వాత అడవుల ద్వారా థర్డ్ ప్లేస్, ఫారెస్ట్ ద్వారా ఎక్కువ వస్తుందండి. మరి అడవులు వేరు, మైనింగ్ వేరు. బొగ్గు కానీ, బాక్సైడ్ కానీ, ముడినిము కానీ, థోరియం కానీ, యురేనియం కానీ, ఆస్బెస్టాస్ కానీ, మరి ఇక రాతినార కానీ, బైరెంటీస్ కానీ, మైకా కానీ ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మా కడప జిల్లాలో మంగంపేట ఉందండి, అక్కడ ఏం తీస్తున్నారంటే బైరెంటీస్ని తీస్తున్నారండి అక్కడ. మరి అది చూడండి, మనకు అట్లాంటి ఉన్నాయి. ముడినుము ఉంది ఓబులాపురంలో. అట్లాంటి మైనింగ్ బయటికి తీయటం వల్ల ఆదాయము 54% వస్తే అడవుల ద్వారా 3% ఆదాయం వస్తుందండి. ఇక మనకు ఆరోగ్యం ద్వారా 41% వస్తుంది. 41% అంటే 41% ఆరోగ్యం ద్వారా వస్తే 51% మైనింగ్ ద్వారా వస్తే 3% ఫారెస్ట్ ద్వారా వస్తుందండి. ఈ మూడు మేజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నేతర మార్గాల్లో ఎక్కువ ఆదాయం వచ్చేది. ఇప్పుడు మనం ఒక్కసారి జనరల్గా మనం చూస్తే, ఇప్పుడు మేజర్గా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అప్పులు చూస్తే మనకి ఈ సర్వే ప్రకారం, సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇంతసేపు మీకు చెప్పిన ఆంధ్రప్రదేశ్కు సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఒకటి ఉంటాయని చెప్పిన, ఓపెన్ మార్కెట్ లోన్స్ 2 ఉన్నాయని చెప్పిన, స్మాల్ సేవింగ్ అంటే చిన్న మొత్తాలు ఇచ్చిండు మనకు, ప్రావిడెంట్ ఫండ్స్ అంటే డిపాజిట్ లావాదేవీలు, ఇతర రుణాలు ఇచ్చిండని చెప్పినాం. మరి ఇప్పుడు జనరల్గా మనకు ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ 22, 23 బడ్జెటు, 23, 24. ఇప్పుడు 24, 25 ఇంక యాడ్ చేయాలి మనం అప్పులు. ఈ బడ్జెట్లో 1,00,000 కోట్లు తక్కువ, ఒక 93,000 కోట్లు అప్పు తెస్తారు ఈ బడ్జెట్లో. అది కూడా యాడ్ చేయాలి. ఈ 4,91,000 కోట్లు సుమారు ఆంధ్రప్రదేశ్ అప్పు ఈ అకాడమిక్ ఇయర్ అయ్యేసరికి ఒక 6 లక్షల కోట్లకు చేరుకుంటుంది. మరి అంతకుముందు ఇంకా అప్పులు ఉన్నాయని చెప్పిన, అప్పులు కాకుండా ఈ అప్పులే 6 లక్షల కోట్లు చేరుకుంటే అయ్యో ఒక 5 లక్షలు అంటే 11 లక్షల కోట్లు చేరుకుంటుంది ఈ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ అప్పు. అంటే అందులో మనకి ఇక్కడ దీని మీద మనకు సోషో ఎకనామిక్ సర్వేలో ఉన్నది కాబట్టి ఈ డేటాలంతా మనం చదవద్దు. ఈ డేటా మీద జస్ట్ అవగాహన ఉండాలి. మరి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ 4,29,528 కోట్ల అప్పు ఉంది ఇక్కడ. ఏది 22-23 నాటి, 23-24 నాటికి 4,91,734 కోట్లు ఉంది. మరి ఇప్పుడు 24-25 కూడా మనకు బడ్జెట్లో ఉంది, కానీ అది అన్నారు, కానీ అది అంత అప్పు తెస్తారా అంతకంటే ఎక్కువ తెస్తారా తెలియదు. అంత అనుకుంటారు, ఎక్కువ కూడా తేవచ్చు, తక్కువ తేవచ్చు అని కదా, నెక్స్ట్ ఇయర్ యాడ్ అవుతుంది అది మనకు. మరి ఇప్పుడు ఇప్పటి వరకు మనకు ఎక్యురేట్గా చేసిన అప్పు 4,91,734 కోట్లు అండి, సుమారు 5 లక్షల కోట్లు. నీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అప్పెట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కంటే జనాభా ప్రాతిపదికన 58% జనాభా ఏపీకి ఉంటే 41% జనాభా తెలంగాణకు ఉన్నదండి. ఆ ప్రకారం అప్పు ఇస్తే అప్పుడు 90,000 కోట్ల అప్పు ఏపీకి వస్తే 90,000 కోట్లు వస్తే ఇవాళ 4,91,734 కోట్లు. అంటే ఇక్కడ ఇది కూడా మనకి ఈ అడగరు. ఇక్కడ జస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రుణాల్లో అత్యధిక భాగం బహిరంగ మార్కెట్ రుణాలు ఉన్నాయండి. ఓపెన్ మార్కెట్ లోన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రుణాలు, సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ అన్నాం, వీటిని సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ అన్నాం.
24,508 కోట్లు, ఇక్కడ 28,158 కోట్లు. ఇక్కడ చూడండి 24,508 కోట్లు ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి 28,158 కోట్లకు పెరిగింది మన సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్. ఇక్కడ ఓపెన్ మార్కెట్ లోన్స్ 3,11,235 కోట్లు ఉన్నాయి. 3,11,235 కోట్లు ఉంటే ఇక్కడ 3,66,564 కోట్లు ఉన్నాయి ఓపెన్ మార్కెట్ లోన్స్. బహిరంగ మార్కెట్ రుణాలు అంటాం. స్మాల్ సేవింగ్ కూడా ఇందులో కలపకుండా వేరే రాసిన సర్వేలో ఇలా కూడా ఒక భాగం స్మాల్ సేవింగ్. మరి ఇప్పుడు 7,813 కోట్లు ఇక్కడ స్మాల్ సేవింగ్స్ ఉంటే ఇక్కడ 6,640 కోట్లకు ఇక్కడ తగ్గిందండి స్మాల్ సేవింగ్. ఇక పిఎఫ్ రుణాలు 28,278 కోట్లు ఉంటే ఇక్కడ 29,792 కోట్ల పెరిగిందండి. అంటే భవిష్య నిధికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో చూడండి. 30,000 కోట్లు భవిష్య నిధికే బాకీ ఉంది ఆంధ్రప్రదేశ్. ఇది ఇవ్వకపోతే ఉద్యోగస్తులు ఊకోరు, వాళ్ళు సమ్మెలు లాకౌట్లు చేసి ప్రభుత్వాలను స్తంభింపజేస్తారు. విజయవాడ మరొక విజయవాడ చేస్తారు వాళ్ళు. మరి అక్కడ 29,792 కోట్లు వాడుకుంది భవిష్య నిధిలో ఉన్న డబ్బులు గవర్నమెంట్ ఉద్యోగులు. ఇప్పటికి అప్పు అంత ఉంది వాళ్ళ కాడ తీసుకున్నది. మరి ఇక్కడ అదర్స్ అంటే ఇక్కడ డిపాజిట్ లావాదేవీలు, ప్రపంచ బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు చెప్పిన కదా. అంటే మనకు రుణాల అడ్వాన్సులు వరల్డ్ బ్యాంక్ ఇతర దేశాల నుంచి తీసుకున్న రుణాలు ఇక్కడ 57,692 కోట్లు ఉంటే ఇక్కడ 60,600 కోట్ల పెరిగిందండి. అంటే మనకు ఫస్ట్ ప్లేసు ఇది ఉంటే సెకండ్ ప్లేసు ఇతర రుణాలు రాసిండు, థర్డ్ ప్లేసు మనకు భవిష్య నిధి రుణాలు రాశారండి. ఇది భవిష్య నిధి రుణాలు అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ బహిరంగ మార్కెట్ రుణాలు, సెకండ్ ప్లేస్ ఇతర రుణాలు, థర్డ్ ప్లేసు మనకు ఇక్కడ భవిష్య నిధి రుణాలని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు అవగాహన ఉంటే చాలు డేటా మీద. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రుణాల్లో అత్యధిక భాగం ఏ రుణాలు ఉన్నాయంటే ఓపెన్ మార్కెట్ లోన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్లే గుర్తుపెట్టుకుంటే స్టేట్మెంట్లు గుర్తించు అంటాడు. స్టేట్మెంట్ అంటాడు, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటాడు. అంతే క్వశ్చన్గా కరెక్ట్ స్టేట్మెంట్, ఈ క్రింది వాళ్ళలో సరైన స్టేట్మెంట్ను గుర్తించామంటాడు. అక్కడ స్టేట్మెంట్ల కింద ఏం రాస్తారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల్లో అత్యధిక భాగం మార్కెట్ రుణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న రుణాల్లో రెండవ భాగము ఇతర రుణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రుణాల్లో మూడో భాగం కేంద్ర ప్రభుత్వ రుణాలు ఉన్నాయి అంటాడు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రుణాల్లో మరి అన్నప్పుడు మూడో భాగం లేవు కదా కేంద్ర ప్రభుత్వ రుణాలు. అప్పుడు సి కరెక్ట్ ఆన్సర్ కాదు, అప్పుడు తప్పు ఉంటుంది. అప్పుడు మనకు ఏది ఉన్నది అనేది తెలిసినప్పుడు స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. లేకపోతే మనం స్టేట్మెంట్ ఆన్సర్ చేయలేం. ఈ స్టేట్మెంట్ తెలియకపోతే ఈ స్టేట్మెంట్ తెలిస్తేనే ఆ స్టేట్మెంట్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఉంది, ఇది సెకండ్ ఉంది, ఇది థర్డ్ ఉంది, కేంద్ర ప్రభుత్వ రుణాలు ఫోర్త్ ఉన్నాయండి. ఇంకా స్మాల్ సేవింగ్ లాస్ట్ ప్లేస్లో ఉన్నాయి. అదొక ఎత్తు. అయితే ఎక్కువ అడిగేది పోటీ పరీక్షల్లో జిఎస్డిపిలో అప్పుల వాటా. షేర్ ఆఫ్ క్రెడిట్ ఇన్ జిఎస్డిపి, జిఎస్డిపిలో అప్పుల వాటా. మరి జిఎస్డిపిలో అప్పుల వాటా ఇక్కడ 32.60% ఉంది. ఇది చాలా డేంజరస్ బిట్టు. జిఎస్డిపిలో అప్పుల వాటా ఇక్కడ 33.71% ఉంది. ఇంకా అంటే మన అప్పులను మన జిఎస్డిపి చేత ఏం చేయాలి? భాగించుకోవాలి. మన జిఎస్డిపి 14 లక్షల కోట్లు ఉంటే మన అప్పులు 5 లక్షల కోట్లు ఉన్నాయి. అక్కడ మనకు సింపుల్గా తెలిసిపోతుంది. 5 లక్షలు 14 లక్షలు 33% అని. 5 మూల 15 చూడ 1/3. అంటే సింపుల్గా దీన్ని దాంతో భాగించుకుంటే 33.71% ఉన్నాయి. కానీ రాష్ట్రాలు జిఎస్డిపిలో అప్పుల వాటా 25% మించకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎంఏ చట్టాన్ని తెచ్చిందండి. ఇవాళ ఎఫ్ఆర్బిఎంఏ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయి రాష్ట్రాలు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని 99 2000 సంవత్సరంలో తీస్తే దాన్ని ఎఫ్ఆర్బిఎంఏ చట్టాన్ని 2003 2004లో ఎఫ్ఆర్ఏ చట్టాన్ని ఎఫ్ఆర్బిఎంఏ చట్టంగా పేరు మార్చారు.
అంటే ఎఫ్ఆర్ఏ చట్టాన్ని ఎఫ్ఆర్బిఎంఏ చట్టంగా పేరు మార్చారు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ను ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్గా పేరు మార్చారు. మరి ఇది 99-2000 సంవత్సరంలో ఈ చట్టం తీసుకొస్తే ఇది 2003-4లో ఇలా పేరు మార్చారు. మార్చినప్పుడు ఈ చట్టం ఏమని చెప్తుందంటే ఏ రాష్ట్ర జిఎస్డిపిలో కూడా అప్పుల వాటా 25% మించకూడదు. కానీ ఏపీది ఆల్రెడీ ఎప్పుడో మించిపోయింది. చాలాసార్లు బుగ్గన రాజేంద్రారెడ్డి పోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నిర్మలా సీతారామన్ దగ్గర పోయి ఎఫ్ఆర్బిఎంఏ చట్టాన్ని ఏమైనా సవరించరాదని చాలాసార్లు విజ్ఞప్తి చేశాడు. కేసీఆర్ చేసిండు, రాజేంద్రనాథ్ రెడ్డి చేసిండు, జగన్మోహన్ రెడ్డి చేసిండు వీళ్ళిద్దరు. మరి కేసీఆర్ కూడా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిండు, ఎఫ్ఆర్బిఎంఏ చట్టాన్ని ఉల్లంఘించిండు ఆయన కూడా. తెలంగాణ అప్పు ఘోరంగా ఉంది, మీకు తెలియదు. ఏపీకి అప్పు కంటే కూడా తెలంగాణ అప్పు ఇంకా ఘోరంగా ఉంది. తెలంగాణకు వచ్చిన అప్పు ఎంత అంటే 70,000 కోట్లు విడిపోయినప్పుడు ఇవాళ 9 లక్షల కోట్లు దాటింది తెలంగాణది. మనోడు ఒక్కడే దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డే నయం వీళ్ళిద్దరిలో కేసీఆర్ కంటే. ఇది మిగులున్న రాష్ట్రాన్ని 9 లక్షల కోట్ల అప్పు చేసిండు, వాళ్ళు లోటున్న రాష్ట్రాన్ని మరి చూడండి ఎక్కడ. అంటే ఇక్కడ ఇది 33.71 ఎఫ్ఆర్బిఎంఏ చట్టం ప్రకారం జిఎస్డిపిలో అప్పుల వాటా 25% మించకూడదు. కానీ ఏపీ అప్పుల వాటా 33.71% వచ్చింది. ఈ రెండు చాలా డేంజరస్ బిట్లు కాబట్టి ఈ రెండు మనం డేటాలు గుర్తుపెట్టుకోవాలి. 32.60, 33.71, 32.60, 33.71 ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి చూస్తే స్మాల్ సేవింగ్స్ మనకు ఎక్కడ రాసిందంటే నేను ఓపెన్ మార్కెట్ లోన్లో చెప్పిన, కానీ ఇక్కడ మన సర్వేలో సపరేట్ రాసిండని చెప్పిన. ఇప్పుడు రుణాలలో 5 టైప్స్ ఉన్నాయని చెప్పిన. ఒకటి ఏంది అంటే ఓపెన్ మార్కెట్ లోన్స్, రెండోది సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్, మూడోది పిఎఫ్లు, నాలుగోది రుణాలు అడ్వాన్సులు, ఇతర రుణాలు. అయితే మనకు రుణాలు అడ్వాన్సులు ఇతర రుణాలు ఒక దాంట్లో రాసిండు, ఇక్కడ సర్వేలో రెండింటిని కలిపి ఒక దాంట్లో రాసిండు. ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి సపరేట్ చేసిండు స్మాల్ సేవింగ్స్ చేసి రాసిండు సర్వేలో. అట్లా జనరల్గా అయితే 5 టైప్స్ ఉంటాయి, వీడు అట్లా రాయకుండా ఇట్లా రాసిండు సర్వే ప్రకారం. కాబట్టి మనకు ఆ సర్వే ప్రకారం అట్లా చదువుకోవాలి. ఫస్ట్ ఓపెన్ మార్కెట్ లోన్స్, 2 ఇతర రుణాలు, 3వది భవిష్య నిధి రుణాలు, 4వది కేంద్ర ప్రభుత్వ రుణాలు. ఇప్పుడు అది మనకు జనరల్గా మనం ఒకసారి చూస్తే మనం జస్ట్ ఇంతసేపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎట్లొస్తుందని చదివినండి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయములో టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తము వ్యయము టోటల్ ఎక్స్పెండిచర్, ఈ టోటల్ ఎక్స్పెండిచర్ని మనం తీసుకుంటే ఇక్కడ ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం, రెండు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం, మూలధన వ్యయం, మూడవది రుణాలు అడ్వాన్సులు, రుణాలు అడ్వాన్సులు, రుణాలు అడ్వాన్సులు ప్లస్ రుణ చెల్లింపులు. ఈ 4 మనం కూడితే టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుందని ఆల్రెడీ ఇంత ముందు మ్యాప్లో మనం చెప్పుకున్నాం. ఈ 4 కూడాలి. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డెబిట్స్ అండ్ అడ్వాన్స్, మరి డెబిట్ పేమెంట్స్ తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడాన్ని డెబిట్ పేమెంట్స్ అంటారు. మనం ఈ సంవత్సరం అప్పు తెచ్చినప్పుడు ఆ అప్పు ఎక్కడి నుంచి అయితే తీసుకుంటామో వాళ్ళకి చెప్తాం. 24-25 అప్పు తెచ్చినప్పుడు మీకు 30 ఇవ్వబోతాం, 30 వరకు అడగొద్దు, ఏటేటా వడ్డీ కడతాం, 30లో అసలు కడతాం, ఆ సంవత్సరం వడ్డీ కడతాం. ఇన్ని సంవత్సరాలు ఏం చేయాలి? వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టడం అంటే అంత మామూలు కాదండి. తెలంగాణ గవర్నమెంట్ వడ్డీలకే సరిపోతుంది అదేమంతా. మొన్న బాధ చెప్పుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి, కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక వస్తున్నాను.
సూపర్ 6 అమలు చేయమని ఒకటి అడిగండు మొన్న. అమలు చేసి యాంచయ అప్పులకు వడ్డీలు కట్టుడే సరిపోతుంది వచ్చిన ఆదాయం. కొత్త అప్పు పుడతా లేదు. అన్ని మనోడు తాకడ పెట్టిండు. ఇప్పటికీ ఉన్న ఆస్తులన్నీ గవర్నమెంట్ ఆస్తులని తాకడ పెట్టి తెచ్చిండు. కొత్త అప్పు పుడతాలి. ఏ ఆస్తి తాకడ పెట్టాలనో అర్థం కాక కోకపేట భూమి తాకడ పెడతానని చెప్పిండు. మొన్న డైరెక్ట్ తెలంగాణలో రైతు బంధు ఏది ఇంతవరకు వేయలేదు. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోయింది, జనవరి వస్తుంది. ఇంతవరకు రైతు బంధు ఇవ్వట్లే అని జనాలు అడుగుతారు. కేటీఆర్ కూడా ఫోర్స్ చేస్తాను జనాలకు అసలు రైతు బంధుకి ఎందుకు ఇస్తాలేదు అడగమని. మరి మనం డైరెక్ట్ మన కోకపేట భూమిలో తాకడ పెడితే 10,000 కోట్లకు తాకడ పెట్టిండు. 10,000 కోట్లు తాకడ పెడితే 7,000 కోట్లు రైతు బంధు ఇస్తాడట. 3,000 కోట్లు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బాకీలకు పెన్షన్ ఇవ్వలేదట ఇప్పటివరకుగా. మరి చూడండి ఇవన్నీ చూడండి. వాడు ఒకడు అప్పులు చేసిపోతే అప్పులకు వడ్డీలు కట్టాలి. మళ్ళీ ఆ టర్మ్ అయిపోద్ది. ఆయన తెచ్చిన అప్పుకు టర్మ్ అయిపోద్ది. ఆ సంవత్సరం అప్పు 1,00,000 కోట్లు ఉందనుకో, ఆ 1,00,000 కోట్లు ఆ సంవత్సరం ఇచ్చేయాలి. అందుకే ఈ ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే ఇప్పుడు తీసుకునే అప్పు ఒక 10 ఏళ్ళకి తెస్తారు, తర్వాత వచ్చినోడు కట్టాలని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతా 28, 29కి తెచ్చిండు అప్పులన్నీ కూడా. మరి ఇవన్నీ 28, 29లో చంద్రబాబు నాయుడు మీద బయటను పడతాయి. ఎందుకంటే 28, 29లో ఎన్నికలు ఉంటాయి, మళ్ళీ అప్పులు కట్టాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద విరక్తి వస్తుంది జనాలకి ఏం అమలు చేయలేదని. కాబట్టి ఈ రుణ చెల్లింపులు అనేవి కంపల్సరీ చెల్లించాలి. మరి ఇది రుణాలు, అడ్వాన్సులు, మూలధన వ్యయము, రెవెన్యూ వ్యయం, ఈ 4 కూడితే టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. మరి ఇప్పుడు వాస్తవానికి రెవెన్యూ వ్యయము అంటే ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రోజువారీ చేసే వ్యయం రెవెన్యూ వ్యయం అండి. డైలీ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి డైలీ ఎక్స్పెండిచర్ అంటే డైలీ ఉంటుంది గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్. మరి ఇక్కడ జనరల్గా రోజువారీ చేసేవేమో రెవెన్యూ వ్యయం. ఏంటిది? ఆ రెవెన్యూ వ్యయంలో ఏముంటుందంటే దీన్ని చేయటం వల్ల భవిష్యత్తులో గవర్నమెంట్కి ఇన్కమ్ రాదు, భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తులు పెరగవు, భవిష్యత్తులో ప్రభుత్వ సంపద పెరగదు, భవిష్యత్తులో సంపద కానీ ఆస్తి కానీ భవిష్యత్తులో ఆదాయం కానీ రాని దానిపై చేసేవేమేంటిది? రెవెన్యూ. సింపుల్ అండి. రెవెన్యూ వ్యయాన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అర్థం చేసుకోండి? ఇప్పుడు నేను చొక్కా కొనుక్కున్నా, రోజు ఇస్త్రీ చేస్తుంది రెవెన్యూ వ్యయం. ఉతికినప్పుడల్లా ఇస్త్రీ చేస్తూ ఉంటా, అది రెవెన్యూ వ్యయం. చొక్కా కొనుక్కుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. చొక్కా 1 సంవత్సరం పాటు ఉంటుంది, కానీ ఇస్త్రీ మాత్రం కంపల్సరీ చేయాలి. చొక్కా ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇస్త్రీకి ఎక్కువ అవుతుందా? ఐరన్కి ఎక్కువ అవుతుందండి. చొక్కాకి ఎంత అవుతుందండి? 1000 రూపాయలు, 2000 అవుతుంది. డైలీ చేసినప్పుడల్లా 10 రూపాయలు అవుతాయి. మేము బండి కొంటాం, ఒక్కసారి కొంటాం, 1,00,000 రూపాయలు పెట్టి పెట్రోల్ పోస్తూ ఉంటాం. బండికి పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుందా? బండి ఖర్చు ఎక్కువ అవుతుందా? పెట్రోల్ ఖర్చు ఎక్కువ. పెట్రోల్ ఖర్చు అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్, బండి మీద చేసేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రేపు బండి అమ్ముకున్నా ఎంతో కొంత డబ్బులు వస్తాయి, కానీ తిరిగి పోసిన పెట్రోల్ రాదు. అది అక్కడ అంటే చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే దీనివల్ల ప్రభుత్వ సంపద పెరగదు, ప్రభుత్వ ఆస్తి పెరగదు, ప్రభుత్వానికి భవిష్యత్తులో రిటర్న్ ఇన్కమ్ రాదు. ఏవేం చేయడం వల్ల? రెవెన్యూ. కానీ మరి తప్పకుండా చేసేది ఇదే ఎక్కువ ఉంది గవర్నమెంట్కి. ఇవాళ చూడండి, మరి రెవెన్యూ వ్యయమే ఎక్కువ భాగం ఉందంటే రెవెన్యూ వ్యయంలో 4 రకాలు ఉంటాయండి. సాధారణ సేవలు, సాధారణ సేవలు, సాధారణ సేవలు. మరి జనరల్ సర్వీసెస్ అంటున్నాం, జనరల్ సర్వీసెస్ అంటున్నాం. రెండోది ఏంటిదంటే ఇక్కడ మేజర్గా జనరల్ సర్వీసెస్ అంటే ఏమొస్తాయి అంటే ఓన్లీ ఇక్కడ జనరల్ సర్వీసెస్లో జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఉద్యోగులకు నెల ఏమి ఇవ్వాలి? శాలరీస్ ఇవ్వాలి. అది జనరల్ రెవెన్యూ ఏమండి, జనరల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. తర్వాత పెన్షన్లు ఇవ్వాలి, 31కే ఇస్తారు. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు ఎంత గట్టిగా పట్టుకుండా అంటే పెన్షన్ వల్ల అంత గట్టిగా పట్టుకోండు. ఈసారి చేయి జారిపోయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని మనోడు నిన్న ఫస్ట్ అయితే 31కే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చిండంటే 31కి ఇస్తే 31 రిటర్న్ వస్తుంది గవర్నమెంట్కి. మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ అకౌంట్లో పడతాయి సాయంత్రం కాగానే. అందుకే మనోడు తెలుగుగల్లోడు, ఎంతైనా తెలుగుగల్లోడు ఆయన. చూడండి ఏముంది, ఎంతైనా 31st రోజు పెన్షన్ వచ్చిందంటే సాయంత్రం ఒక క్వార్టర్ ఫుల్ బాటిల్ అయిపోద్ది. మళ్ళీ మనవరాలు అడుగుతుంది కేక్ కొనుక్కుంటా తాత అంటే 200-300 ఇస్తాడు. అంటే గవర్నమెంట్ ఇటు ఇచ్చి మళ్ళీ ఇట్లా రాబట్టుకుందండి ఆ రోజు. అంటే పెన్షన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి చూడండి రిటర్న్ ఇన్కమ్ సగం వచ్చింది మళ్ళీ. మరి ఇప్పుడు పెన్షన్లు, జీతాలు ప్లస్ పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ అండి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినా, పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో టూర్లు బాగా తిరుగుతాడు, ఎందుకంటే ఖర్చు పెట్టాలని గవర్నమెంట్. మొత్తం ఆయన ఆడికి పోయిన ఆయన పూలదండలు, ఆయన స్టేజీలు, ఆయన అలంకరణ అంతా కూడా ఇలానే రాస్తారు. చూడండి ఆయనకు ముందు వాహనాలు, వెనక వాహనాలు, ఆయనకు సెక్యూరిటీ, ఆయన పెట్రోలు, ఆయన గెస్ట్ హౌస్ల ఖర్చు, ఆయనకు అంతా గవర్నమెంట్లో రాస్తారండి. మరి చూడండి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద రాస్తారండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద అంటే పరిపాలన, జీతాలు, ఇక్కడ రుణ చెల్లింపులు చెప్పినాం. ఇక్కడ ఏముంటాయంటే వడ్డీ చెల్లింపులు ఉంటాయండి. సాధారణ సేవలు ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి, వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి ఇది వడ్డీ చెల్లింపులు, జీతాలు, పరిపాలన, పెన్షన్లు. ఏ సేవలు? సాధారణ సేవలు. ఇక్కడ సామాజిక సేవలు అంటే సోషల్ సర్వీసెస్ అంటే ఏమొస్తాయి అంటే విద్యా సంబంధమైన, వైద్య సంబంధమైన మెయింటెనెన్స్లు అండి. మెయింటెనెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మెయింటెనెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇక్కడ అంటే విద్యా వైద్య సేవల నిర్వహణ, మెయింటెనెన్స్ మాత్రమే. మెయింటెనెన్స్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, ఇప్పుడు ఈ బడ్జెట్లో కొత్త హాస్పిటల్ కడితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ ఆ హాస్పిటల్ కట్టినాక ప్రతి సంవత్సరం హాస్పిటల్లో రోగులకు ఇచ్చే మందులు, వాళ్ళకి ఫుడ్డు, వాళ్ళకి పాలు, డాక్టర్లకు ఇచ్చే జీతాలు, కరెంటు బిల్లులు అంతా ఇది వస్తుందండి. ఇప్పుడు స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, మనకు యూనివర్సిటీలు కానీ, మనకు ఎన్ని ఉంటాయి. ఈ స్కూళ్ళల్లో జీతాలు, తర్వాత మెయింటెనెన్సు, మధ్యాహ్న భోజన పథకం కింద పెట్టే ఫుడ్డు, అదంతా సోషల్ సర్వీస్ కిందకి వస్తుందండి. అంటే ఓన్లీ విద్యా వైద్య సంబంధమైన మెయింటెనెన్స్ మాత్రమే చెప్పిన నేను, మెయింటెనెన్స్ మాత్రమే. ఈ బడ్జెట్లో ఒక కొత్త మోడల్ స్కూల్ కడితే అది రెవెన్యూ వేము కాదు, అది ఏవేమో. ఎందుకంటే ఒక స్కూల్ కట్టినామంటే గవర్నమెంట్కి ఆస్తి కనపడుతుంది, ఓ బిల్డింగ్ కనపడుతుంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపడుతుంది, ఆ స్కూల్ మెయింటెనెన్స్ అనేది కనపడదు. అందుకే విద్యా వైద్య సంబంధమైన గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఏవేమో రెవెన్యూ వేము, సామాజిక రెవెన్యూ వేయమండి. మరి ఇది ఇప్పుడు వాస్తవానికి ఆర్థిక సేవలు అంటే ఏమొస్తుంది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాజెక్టుల మరామతు, కాలువల మరామతు, చెరువుల మరామతు, కోళ్ళ పెంపకం, పాడి పెంపకం, మత్స్య పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి చేసే ఖర్చు. పౌల్ట్రీ డెవలప్మెంట్ కోసం, ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం, డైరీ ఫామ్ల డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. రోడ్లు వేయటం, వాళ్ళకి డ్రైనేజ్ కల్పించడం, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కల్పించడం, వాళ్ళకి కరెంట్ ఫెసిలిటీస్ కల్పించడం ఆ డైరీ ఫామ్లకు. చూడండి పాడి, కోళ్ళ, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి చేసే ఖర్చు వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది మన గవర్నమెంట్. ప్లస్ ఇంకా ఏం చెప్పినంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది, పోలవరం ప్రాజెక్టు మీద చేసేది ఈ వేము, మూలధన వ్యయం. కానీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గేట్లు మరామతు వస్తుంది, ఆ ప్రాజెక్టుకు అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్లు వస్తూ ఉంటాయి, మరామతులు, ఇదంతా మెయింటెనెన్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్లో కొత్త కాలువ దొవ్వీరనుకోండి, అది ఈవేము, ఏవేమో మూలధన వ్యయం. ఆ కాలువను ఎవ్రీ ఇయర్ రిపేర్ చేయటం ఏవేమో రెవెన్యూ వ్యయం. ఈ బడ్జెట్లో ఒక చెరువు పూడిక తీసిరనుకోండి, ఏవేమో రెవెన్యూ వ్యయం. కొత్త చెరువు కన్స్ట్రక్షన్ చేసిరనుకో ఏవేమో మూలధన వ్యయం. అందుకే ఇప్పుడు కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల మరామతు ప్లస్ ఇక్కడ
పాడి కోళ్ళ మత్స్య పరిశ్రమ నిర్వహణ వ్యయం అంతా ఆర్థిక సేవల కిందకి వస్తుంది. ఈ మూడు కూడితే ఏమొస్తుంది? రెవెన్యూ. దీంతో పాటు ఇంకొకటి కూడాలి. రెవెన్యూ వ్యయం రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలకు గ్రాంట్లు విరాళాలు ఇస్తుంది. ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలకు గ్రాంట్లు విరాళాలు ఇస్తుంది. మరి ఇది జనరల్గా దేని కిందికి వస్తుంది అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది అని చెప్తున్నాం. గ్రాంట్లు విరాళాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రాంట్స్ అండ్ డొనేషన్స్. ఇక్కడ ఇది జనరల్ సర్వీసెస్, ఇది సోషల్ సర్వీసెస్, ఇది ఎకనామిక్ సర్వీసెస్. ఇక్కడ మనం ఏం చెప్పినాం? జనరల్ సర్వీసెస్ అంటే ఇక్కడ శాలరీస్, పెన్షన్స్, వడ్డీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ప్లస్ ఇంకా సంక్షేమ పథకాలు మొత్తం కూడా వస్తాయి. సోషల్ అంటే స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వస్తాయి దీంట్లోకి. ఇది పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వస్తుంది వీళ్ళకి. ఇలా ఎడ్యుకేషన్ హెల్త్ మెయింటెనెన్స్, ఇందులో మెయింటెనెన్స్ ఆఫ్ డైరీ ఫార్మ్స్ అండ్ పౌల్ట్రీ అండ్ ఫిషరీస్ అండ్ రిపేర్స్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ కెనాల్స్ అండ్ ప్రాజెక్ట్స్. రిపేర్స్ మొత్తం మరామతులు. ఇక్కడ ఓన్లీ గ్రాంట్లు విరాళాలు ఇస్తుంది. ఎవరిస్తారు? రాష్ట్రం. ఎవరికి ఇస్తుంది? స్థానిక ప్రభుత్వాలు. అంటే స్థానిక ప్రభుత్వాలకు గ్రాంట్లు ఇచ్చినప్పుడు గ్రామ పంచాయతీలలో ఏం చేస్తారంటే ఆ గ్రాంట్లతోటి ఏం చేస్తారంటే విలేజ్లలో డ్రైనేజీలు ఏర్పాటు చేయటం, తర్వాత దోబీఘాట్లు కట్టడం, తర్వాత చెరువుల పూడిక తీయటం, తర్వాత గ్రామాల్లో మొక్కలు పెంచటం, ఈ అట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ గ్రాంట్లతోటి గ్రామాలు. ఇక విరాళాలు ఇయ్యరు. విరాళాలు ఎప్పుడు ఇస్తారంటే విపత్తులు వచ్చినప్పుడు. మన ఆంధ్రప్రదేశ్ అంతా విపత్తు రాలే, విజయవాడ విపత్తు వచ్చింది. మిగతా రాయలసీమ జిల్లాలో వర్షాలు రాలే. అప్పుడు రాయలసీమ జిల్లాలకు ప్రభుత్వం ఏమి ఇయ్యదు? విరాళాలు. దేనికి ఇస్తుంది? విజయవాడ కృష్ణా జిల్లాకి ఇస్తుంది, ఎన్టీఆర్ జిల్లాకి విరాళం. అప్పుడు ఆ విరాళంతో విజయవాడ సిటీని ఏం చేస్తారు? దెబ్బతిన్న విద్యుత్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ అన్నిటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు ఆ విరాళాలతో. మరి మన రాష్ట్రం ఇవ్వటమే కాకుండా చాలామంది కూడా విరాళాలు ఇచ్చారు ఓన్గా. కొంతమంది చాలామంది పారిశ్రామికవేత్తలు వీళ్ళు అందరూ కూడా, ఎవరో సినీ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అటు 2 కోట్లు ఇచ్చాడు విజయవాడ వరదలకు. ఇంకెవరో సినీ యాక్టర్లు ఇచ్చారు, చాలామంది విరాళాలు ఇచ్చారండి విజయవాడ కోసం. వాళ్ళు విజయవాడను చూసి వాళ్ళకి పాపం కన్నీరు అనిపించి విరాళాలు ఇస్తే ఆ విరాళాలతో కూడా డెవలప్మెంట్ చేస్తారు. రాష్ట్రం కూడా కేంద్రం ఇస్తే రాష్ట్రం ఆ స్థానిక ప్రభుత్వాలకు ఇస్తుంది. ఈ 4 మనకు కూడితే ఈ వ్యయం వస్తుంది. ఈ ఒక్క వ్యయమే వస్తుంది. ఈ 4 కూడితే ఇప్పుడు మళ్ళీ ఇది రావాలి. ఏ వ్యయము? మూలధనం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే డెవలప్మెంట్ మీద చేసే వ్యయము. దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి కానీ ఉండదు. మీరు ఇప్పుడు తెలుస్తుంది రెవెన్యూ వ్యయం ఎంత చేస్తుంది, ఈ బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత చేస్తుంది. చూడండి, రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంది, రెవెన్యూ మీద చేసే ఖర్చు ఎంత ఉంది, మూలధనం ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంది, మూలధనం మీద చేసే ఖర్చు ఎంత ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ ద్వారా ఎక్కువ ఆదాయం రావాలి, రెవెన్యూ మీద తక్కువ ఖర్చు పెట్టాలి. మూలధనం ద్వారా తక్కువ ఆదాయం రావాలి. మూలధనం ఆదాయం అంటే అంత అప్పులే. మూలధనం మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. కానీ అట్లా కాదు మన గవర్నమెంట్. మూలధనం ద్వారా ఆదాయం ఎక్కువ సమకూర్చుకుంటుంది, మూలధనం మీద తక్కువ ఖర్చు పెడుతుంది. రెవెన్యూ ద్వారా తక్కువ ఆదాయం సమకూర్చుంటుంది, రెవెన్యూ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. అంటే ఎక్కువ రెవెన్యూ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి అంటే గవర్నమెంట్ మూలధన ఆదాయం తగ్గించుకోవాలంటే మూలధన ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తే డెవలప్మెంట్ బాగా జరిగితే ట్యాక్స్ ద్వారా, నాన్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్ వస్తే అప్పుల మీద ఆధారపడటం తగ్గుతుందండి. అంటే ఇక్కడ మీరు చూడండి, 1,50,00,000 కోట్లు సంవత్సరానికి పెన్షన్ల మీద పెడుతుంది. ఆ 1,50,000 కోట్లు అమరావతి మీద పెడితే ఒక సింగపూర్ అయింది అమరావతి ఒక్క సంవత్సరంలో. 1,50,000 కోట్లు జలయజ్ఞంలో ఉన్న 54 ప్రాజెక్టుల మీద పెట్టింది అనుకోండి. ఏపీలో జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు కట్టాలి. ఆ 1,50,000 కోట్లు ఆ ప్రాజెక్టుల మీద పెడితే ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ వస్తుంది. ఇంకా ఈ సంక్షేమ పథకాలు, ఈ సూపర్ 6ని కోత పెట్టి ఆంధ్రప్రదేశ్లో 600 పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. బీచ్ టూరిజం, మంచి టూరిజం మొత్తం పర్యాటక రంగం మీద పెడితే గవర్నమెంట్కి రిటర్న్ ఇన్కమ్ వస్తుంది. ఒక 10 పరిశ్రమలు పెట్టాలి, అప్పుడు ఉపాధి దొరుకుతుంది, ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఎప్పుడైనా ఈ వ్యయం చేయాలి.
ఎందుకు చేస్తున్నారు సంక్షేమం మీద అనేది ఒక పాయింట్ ఉంటుంది. 5 years ఓన్లీ అధికార దాహం కోసం, ఓట్ బ్యాంకు రాజకీయం కోసమే ఈ రెవెన్యూ ఏం చేస్తున్నారండి. మెయిన్గా ఏమవుతుందంటే నేను 5 సంవత్సరాలు పరిపాలించాలి, నేను ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయితే పవర్ ఎట్లుంటుంది, ఆ పవర్ వేరుంటుంది. మరి ముఖ్యమంత్రి కావడం అంటే అంత ఈజీ కాదు ఒక స్టేట్లో. కావాలంటే ఈ దాదాపు ఎడ్యుకేటర్ కంటే ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉంటారు ఈ స్టేట్లలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఎవడైతే ఆఫర్ పెడతారో వాళ్ళకే ఓట్లు వేస్తారండి. ఇక్కడ దెబ్బతింటున్న ఎకానమీలు ఇక్కడ దెబ్బతింటున్నాయి. మనలాంటి ఎడ్యుకేటర్స్ ఒక 1%, 2% ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో. మరి 1-2% వేస్తే గెలవరు కదా. మనం అర్థం చేసుకున్నాం ఎకానమీ మొత్తం కూడా వీటి మీద పెట్టకూడదు, దీని మీద పెట్టాలని మనం అర్థం చేసుకున్నాం. కానీ పల్లెటూరు కూడా అర్థం చేసుకోడు. మరి చూడండి, మరి అక్కడ ఓటు బ్యాంకు రాజకీయం కోసం చేస్తారండి. నేను కేరళ స్టేట్ మన 4 days 5 days పైన కేరళ ఒక 5 days కేరళలో ఎక్కడ చూసినా సీఎం ఫోటో ఒక ఫ్లెక్సీలు ఎక్కడ లేదండి స్టేట్లో. ఏ ఎమ్మెల్యే ఫోటో కానీ ఏ మినిస్టర్ ఫోటో కానీ కేరళ స్టేట్లో ఎక్కడ కూడా ఒక ఫ్లెక్సీ పెట్టలేవాళ్ళు. మనోళ్ళు ఫ్లెక్సీల మీద పెట్టే ఒక ప్రాజెక్ట్ అవుతుందండి. ఫ్లెక్సీల మీద పెట్టే ఫ్లెక్సీలు కట్టే మనకు ఒక ప్రాజెక్ట్ అవుతుంది. నిన్నగాక మన కడపకు పవన్ కళ్యాణ్ వస్తే కడప సిటీలో కట్టారు, లక్షల ఫ్లెక్సీలు కట్టారండి. ఏదో ఒక్కొక్క ఫ్లెక్సీ 10,000, 5,000, 2,000 రూపాయలు. అది గడిసేపు కట్టి తర్వాత తీసేస్తారండి. అన్ని వేల కోట్లు చూడండి ధనం. అట్లా ఆ విధంగా వాళ్ళ యొక్క అధికార దాహం కోసం సీఎం అంటే అంత పవర్ ఉంటుందండి. దానికి ఉన్న పవర్ వేరది. ఆ పవర్ కోసం ఏం చేస్తారంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఆఫర్లు ఇచ్చేసరికి, ఎక్కువ ఓట్లు వేసేసరికి ఆ సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే తిట్టుకుంటారు ప్రజలు, ఊళ్ళలోకి రానియరు. ఊరిన బయట నుంచి గెదిమి కొడతా ఉంటారు. దానికోసమైనా మనదేం పోయింది? మనం ఉన్న 5 ఏళ్ళు మన సంక్షేమ పథకాలు అమలు చేయాలి వాగ్దానం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పులు తెస్తారు. అప్పులు తెచ్చేసరికి బర్డెన్ పడుతుంది ఎకానమీ బట్టి. ఆ వడ్డీలు, ఈ అప్పులు చెల్లించడం ఇవన్నీ జరిగేసరికి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోతూ ఉంటుంది. ఇది మరి ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా మళ్ళీ ఒక 3 types ఉంటాయి. అది చెప్పి లేటెస్ట్ బడ్జెట్లోకి ఇప్పుడు మనం ఎంటర్ కావాలి. బ్రేకు.